ఈరోజు మేమైతే కొండపల్లి కిల్లా అయితే వెళ్ళబోతున్నాం. సో ఇదంతా వెళ్ళే దారి అనమాట. వెళ్ళే కొద్దీ వెళ్తానే ఉన్నాము. అది చాలా పెద్ద రోడ్డు. సో మేము కొండ పీక్ దాకా వెళ్ళిపోతున్నాం. ఆ టాప్కి వెళ్ళిపోయి ఆ పైన కూర్చొని మంచిగా ఫుడ్ ప్రిపేర్ చేసుకొని అక్కడే తినేసి అక్కడి నుంచి కిల్లాకి వెళ్ళబోతున్నాం అనమాట. నా పేరు వాసంత్, మీరు చూస్తున్నారు మిస్టిక్ మూవ్స్. మేమేమి సైలెంట్గా వెళ్ళాం కదా. ఒక చిన్న గుంటని తప్పించుకొని ఇంకో ఎదరికి వెళ్ళాము. సో అటుగాని పడి ఉంటే మా సీన్ సితారైపోయేది. సో ఇదే ఇక టీవీ టవర్. ప్రజెంట్ ఇప్పుడు అది వాడడం లేదు. సరైన చెట్లు ఉన్నాయి ఇక్కడ. ఔషధానికి సంబంధించిన మొక్కలు కూడా పెరుగుతాయి ఇప్పుడు అక్కడ. మేము దగ్గరికి వచ్చేసాము. ఇప్పుడు మేము పాడుపడ్డ తుప్పల్లోకి వెళ్తున్నాం. ఇక్కడ ఏదైనా ఉండొచ్చు. వావ్, నైస్. ఇంతమంది ఇక్కడ ఎవరో వచ్చినట్టున్నారు. గాయ్స్ పైకి వచ్చాం. మాకు పోటీగా వేరే స్క్వాడ్ వచ్చింది. వస్తున్నారు మిగతా మెంబర్స్. రోడ్డు మోహన్ ఇటుకురాలు క్యాచ్ చేసాడు మంట వేయడానికి. గురు బండిలు ఎప్పుడు మారుస్తావు? అవుట్ఫిట్ తుప్పల్లో వెళ్ళి మార్చేసుకో. ఈరోజు మంట పెట్టడానికి వీళ్ళందరూ పుల్లలు తాగడానికి అయితే వెళ్ళారు. ఆ చెట్లు నరికేసి చిన్న చిన్న ఎండిపోయినవి అన్నీ తెస్తున్నారు. చూద్దాం ఎంతవరకు అవుతుందో. అరే రే రే మనోడ్రా రే చూడండి రా, చూసి నేర్చుకుంటారా. మొగ చెట్లు కొట్టడం కాదురా మీరు. సోలో సింహం ఒక్కడే వెళ్ళి తీసుకొచ్చేసాడయ్యా కర్రలన్నీ. ఇదంతా ఒక పక్కన తెస్తా ఉంటే మా పక్కన ఇంకొకళ్ళు స్టంటులు చేస్తున్నారు. అదేంటో చూద్దాము ఇప్పుడు. ఎవరైతే వాటి తల తీసుకొస్తుందో వాడికి లైఫ్ టైం పెట్టరా. ప్రకాశం ఇక్కడ స్టంటులు చేస్తున్నాడు. ఆ బ్లూటూత్ ఆపేయండి, ఫోన్ దూరంగా వెళ్ళిపోయింది. ఇక్కడ ఫోటో బాగుంది. చికెన్ రెడీ అయిపోతుంది మాకు లంచ్కి. అజయ్ బ్రోను బలరామ్ చాలా పొదుపుగా వాడాలి నీళ్ళు. మన దగ్గర కెమెరా పెట్టా ఆన్ చేసా. మన దగ్గర తెచ్చాడే చెన్నై ఇంకా పొలం బండ్లో ఉన్నాయేమో.
రోజు చెఫ్ మన దగ్గరే ఉన్నాడు. ఎవరికైనా కావాలంటే బ్లూటూత్ కనెక్ట్ చేసుకోండి. కూర్చోబెడితే మా చెఫ్ నువ్వే ఈరోజు. కూర్చోండి, అంతమంది కొండ మనకే రాసిచ్చాడు. బలరాం బ్రో చికెన్ ఎంత ఫాస్ట్గా చేస్తాడంటే అలా వేసి ఇలా తీస్తాడు, అయిపోయి. కర్రీ అనేది చాలా గ్రేవీగా రైస్తో పాటు బాగుంది. తినేసాం కడుపు నిండా. సో మేము తిన్న తర్వాత ఇక్కడ చాలా అంటే చాలా కోతులు ఉన్నాయన్నమాట. వాటి అన్నిటిని చూస్తా మేమంతా టైం స్పెండ్ చేసేసాం. దాని తర్వాత మేము కిల్లాకి వెళ్ళడానికి రెడీ అయ్యాం. మేము కిల్లాకి రీచ్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే పెద్ద కామెడీ జరిగింది. ఒక కోతి మా థమ్స్అప్ బాటిల్ తీసుకెళ్ళిపోయింది, కింద పెట్టుకున్నది. అది నీట్గా చెట్టు పైకి వెళ్ళి కూర్చొని తాగుతుంది. చూడండి ఎట్లా తాగుతుందో. దాని క్యాప్ ఓపెన్ చేయడం రాక బ్యాక్ సైడ్న దాని పళ్ళతో హోల్ చేసి దాన్ని తాగుతుంది. తాగుతా ముందున్న దాని మీద పోస్తుంది కోతి. నైస్. ఇప్పుడే లోపలికి వచ్చాము. వీడియో తీస్తావా? ఫోన్తో రికార్డ్ చేయొచ్చా? ఏంటి తెలుసా గురు? ఏంటి ఇక్కడ హిందూ దేవుళ్ళు ఉన్నారు మరి గురు? ఫస్ట్ ఇదంతా హిందూయే, కానీ ఇండియన్స్ అంతా హిందూసే కానీ తర్వాతే ముస్లిమ్స్ వచ్చారు. ఆ ముస్లిమ్స్ వచ్చి హిందూస్ అన్ని చేసినవన్నీ కష్టపడి నా రాజ్య ప్రజలు అక్కడ ఉన్నారు. బోర్ కట్టినప్పుడు ఇక్కడి నుంచి వచ్చపోసుకునేవాడిని. లోపలంతా ఎక్స్ప్లోర్ చేయడం అయిపోయిన తర్వాత కూసేపు రెస్ట్ తీసుకొని అజయ్ బ్రో డ్యాన్స్ చేస్తా అన్నాడు. ఆ రీల్ ఏదో చేసేసుకున్న తర్వాత
అడవిలో అరుపులు స్టార్ట్ చేస్తామన్నమాట. అడవిలో అరుపులు బిగిన్స్ నౌ. ఆఖరికి వచ్చేసాం. గాయస్, మోహన్ ఎక్కడ తీసుకెళ్తాడో మాకైతే తెలీదు. లోయలో పడదంగా ఉంటే చాలు. నాకైతే ఓపిక అయిపోయింది కాదు. వీళ్ళు ఎలా వెళ్తున్నారైతే నాకైతే అర్థం కావట్లేదు. మన ముందు చూసుకున్నట్టయితే రాణిగారి గది. రాజుగారి గది మీద సినిమా వచ్చింది, రాణిగారి గది మీద రాలేదు ఇంతవరకు. చూడండి, నా ఫోన్లో ఛార్జింగ్ కూడా అయిపోయింది. రాణిగారి మీద గది మీద సినిమాలు వస్తాయి, 18 ప్లస్ ఉంటాయని చెప్పి లేదు. ఇదంతా చాలా పెద్ద అడవి. బ్రో ప్రకాష్ బ్రో బ్రో ఈ ప్లేస్ రాణి ఉయ్యాలుగే చోటు. రాణి ఉయ్యాలుగే చోటు. ఇక్కడ కుసేపు రెస్ట్ తీసుకొని మా ప్రయాణం అనేది మళ్ళీ స్టార్ట్ చేసాము. పైకి వెళ్ళే ప్రాసెస్లో నేను చాలా అంటే చాలా ఎక్స్పీరియన్స్ గెయిన్ చేశాను. ఆ మొక్కలు, రాళ్ళు, తొక్క, తోళ్ళు మొత్తం మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. అండ్ వీళ్ళందరికన్నా ఫస్ట్ రీచ్ అయ్యాలన్న థాట్తో నేను చాలా ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాను. కలేజా మూవీలో హీరోలా అనుకున్నా. అంకుల్స్ అందరూ అక్కడ ఆగిపోయారు పాపం, పైకి ఎక్కలేక. టీన్ బాయ్ అని వసంత్ ఫస్ట్ ఎక్కేసాడు. సో ఫైనలీ మేము పైకి వచ్చేసాం. ఇదిగోండి పైన